అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు చేస్తారు. తర్వాత సులోచన హారతికి రెడీగా ఉండాలి. జై బాబా జ్యోతి గారు. जय बाबा जय बाबा अम्मा జై. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము అవ్యయ మోక్షం బనుగ్రహింపుము నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభో నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి. అందరికి జై బాబా. రజనీ జై బాబా అమ్మ. జై బాబా అండి. జ్యోతి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు మరణం అనే విషయం గురించి ఏచి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. అంటే ఈ రుస్తుంబి ఫల్హాటి మండలి ద్వారా బాబా మాటల్ని తెలుసుకుని అదొక పుస్తకం చేసి దాని ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. ఈ పుస్తకంలో విషయాలన్నీ కూడా బాబా మాటల్ని మండలి ద్వారా విని అవి మండలి వాళ్ళు ఎలా తనకి చెప్పారో అది రుస్తుం మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు మరణం గురించి చెప్తున్నాడు. అసలు ఈ మరణం అనే టాపిక్ ఎలా వచ్చింది అంటే ఇరిచి రుస్తుము ఒకసారి మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఇరిచికి అలవాటు ఏంటంటే మార్నింగ్ వాకింగ్ లో తన జేబులో కొన్ని చాక్లెట్స్ పెట్టుకుని అది బాబా ప్రసాదంగా పిల్లలకి ఇస్తూ ఉంటాడు. వాళ్ళు చాలా ఆనందపడతారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఇది చూసి రుస్తుం కూడా చాలా ఆనందపడి ఈ ఈ సన్నివేశం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అంటే అప్పుడు ఇరిచి చెప్తాడు, ఇది ఒక స్వీట్ చాక్లెట్ కిందే చూస్తున్నావా, ఇది బాబా యొక్క తీయదనాన్ని అంటే ఆయన ప్రేమని ప్రసాదం రూపంలో వాళ్ళు గ్రహిస్తున్నారు అని చెప్తాడనమాట అద్భుతంగా. అని చెప్తూ గబగబా ఒక సైడ్కి వెళ్ళిపోతాడు ఇరిచి. అంత అర్జెంటుగా ఏం వెళ్తున్నాడంటే అతనికి యూరినర్ వస్తుందన్నమాట. అప్పుడు రుస్తుం అనుకుంటాడు, ఎంతో నిగ్రహ శక్తి ఉన్న అంటే అన్నిట్లో చాలా సహనశీలి కదా ఇరిచి, ఈ ఆరోగ్య పరిస్థితి వల్ల ఇలా అయిపోయాడు అనిపిస్తే అప్పుడు ఇరిచి చెప్తాడనమాట, అసలు ఎంత ఉపశమనం కలుగుతుంది అంటే
ఇప్పుడు ఎలా అయితే నా భారాన్ని దించుకుంటే నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో, అలాగే ఆత్మ కూడా అంటున్నారు బాబా. ఇరిచి కొంతసేపు ఆగి ఇలా చెప్తున్నాడు. కొంచెం ఆలోచించండి. ఆత్మ ఈ స్వల్ప భారాన్ని దించుకున్నందుకే ఎంత సంతోషంగా ఉంటే, మరణ సమయంలో శరీరపు ఇంత పెద్ద బరువును దింపేసుకున్నప్పుడు ఇంకెంత సంతోషాన్ని ఆత్మ పొందుతుందో కదా! అంటే ఆ చిన్నదానికి అంత సంతోషం కలుగుతోంది. నిజంగా ఆ సమయం వచ్చినప్పుడు, ఆ శరీరాన్ని వదిలిపెడుతున్నప్పుడు ఆత్మ ఇంకెంత సంతోషాన్ని పొందుతుందో మీకు తెలుసా అంటున్నారు. అప్పుడు ఆత్మ పొందే సంతోషాన్ని ఊహించగలరా? అంటూ ఇరిచి తన తండ్రి పాపా జస్తావాలా మరణించినప్పుడు బాబాతో తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పారు. అది ఇరిచ్ చెబుతుండగా నేను విన్నాను, అది మీకు తెలియజేస్తానంటున్నాడు రుస్తుం. ఇరిచ్ అంటున్నారు, మా తండ్రి పాపా జస్తావాలా చనిపోయినప్పుడు బాబా ఆదేశానుసారం అంత్యక్రియలు జరిగే అగ్ని దేవాలయం వద్దకు ఆయనను కారులో తీసుకుని వెళ్ళాను. అంటే పార్సీలు వాళ్ళేం చేస్తారంటే చనిపోయిన వెంటనే ఆ అగ్నిదేలం టవర్ ఉంటుంది కదా! దాని మీద ఉంచేస్తారు. గ్రద్దలొచ్చి తింటాయి మాట. అంటే వాళ్ళు అలా చేస్తారు దహన సంస్కారాలు. ఆ రోజేమైంది, ఇరిచ్చి తండ్రి పోతే బాబాని తీసుకుని ఈ అగ్ని దేవాలయానికెళ్ళాట ఇరిచ్చి. మేము దేవాలయంలోనికి వెళ్ళలేదు. మృతదేహాన్ని మౌన్ మౌన స్తూపం వద్దకు తీసుకెళ్ళడానికి బయటికి తీసుకురాగానే బాబా అదేమిటి అని నన్నడిగారు. అంటే బాడీని తీసుకొచ్చారు. సరిగ్గా వీళ్ళు అక్కడికెళ్లారు. ఈ ఇరిచి యొక్క తండ్రి యొక్క దేహాన్ని చూపిస్తూ బాబా అడుగుతున్నారు అదేమిటి అని. అది మా నాన్నగారి శరీరం బాబా అని చెప్పాను నేను. అది బాబాకు సంతృప్తికరంగా లేదు. బాబా మళ్ళీ అడిగారు. మళ్ళీ అదేంటి అని నన్ను మళ్ళీ అడిగారు బాబా. మళ్ళీ నేను అది మా నాన్నగారి మృత శరీరం బాబా అని చెప్పాను. కానీ మళ్ళీ బాబా అదే ప్రశ్న అడిగారు. బాబా ఎందుకు నన్నలా అడుగుతున్నారనేది నాకు అర్థం కాలేదు. ఆయన అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు. అయినా మా నాన్నగారి మృత శరీరం అంటే ఏమిటో ఆయనకు అర్థం కానట్లు అనిపించింది. అందువల్ల నేను వివరించి చెప్పడానికి ప్రయత్నించాను అంటున్నారు ఇరిచి. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న. బా ఆ ఇరిచి తండ్రి యొక్క బాడీని చూపించడం, అదేమిటి అని అడగడం. ఆఖరికి విరిచి చాలా సార్లు చెప్పాడు. మృత శరీరం అన్నాడు, మా నాన్నగారు చనిపోయారన్నాడు. ఎన్ని చెప్పినా బాబా మళ్ళీ అదే అడుగుతుంటే, అన్నీ తెలుసునంటారు కదా! సర్వజ్ఞుడు కదా! ఈ విషయం బాబాకి తెలియకపోవడం ఏమిటి? నాకర్థం కాలేదు అంటున్నారు రిచి. అందువల్ల నేను వివరించి చెప్పడానికి ప్రయత్నించాను. మీకు తెలుసు కదా బాబా! ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని శరీరం చనిపోతుంది కదా! అదలా వదిలివేయబడిన దేహం అన్నారు. అన్నాను నేను. ఇది చెప్తున్నాడు. బాబా చిన్న పిల్లవాడైనట్లు నేను అతనికి కదా చెప్పడం. నాకు అవమానంకరంగా అనిపించింది అన్నారు ఇరిచి. అదేదో బాబా చిన్న పిల్లాడైనట్టు తనేదో అన్నీ తెలిసినవాడుగా చెప్పుతున్నట్లుగా అనిపించుట. ఒక్క సెకను. అంటే బాబా ఇన్ని సార్లు అడుగుతున్నారు కదా! అదేంటి? అదేంటి? అనేసి ఇంక బాబాకి తెలియదేమో అనుకుని చెప్తున్నాడు. ఆ చెబుతున్నప్పుడు నా మనసులో ఇలా కలిగింది భావన అని కూడా చెప్తున్నాడు. బాబా అది మా నాన్నగారి శరీరమే. కానీ ఒక వ్యక్తి చనిపోతే ఆ శరీరం కూడా చనిపోతుంది కదా! అది అలా వదిలివేయబడిన మా నాన్నగారి దేహం అని చెప్తున్నాడు. ఇలా నేను బాబాతో చెప్తున్నప్పుడు ఏదో బాబా చిన్న పిల్లవాడైనట్లు, నాకన్నీ తెలిసినట్టు, అది నాకెందుకో అవమానకరంగా అనిపించింది అంటున్నాడు ఇరిచి. బాబా ఆ విషయాన్ని మారుస్తున్నట్లుగా నన్నిలా ప్రశ్నించారు. ఇరిచి ఇలా చెప్పగానే బాబా ఇంక అది పట్టించుకోలే. రోజు పొద్దున్న కాలకృత్యాలు చేయడానికి వెళ్తావు కదా! అవును బాబా! రోజూ వెళ్తాను. జవాబు చెప్పాను నేను. అయితే అలా చేసినందుకు నువ్వు దుఃఖపడతావా? ప్రశ్నించారు బాబా. చూడండి ఎక్కడికి తీసుకొచ్చారో. ఏమంటున్నారు బాబా? ఇలా చిన్న పిల్లాడిలా చెప్పడం ఏంటి అనుకున్నాడు. బాబా అది పట్టించుకోలే. అసలు ఇది చెప్పింది ఏదీ వినలే. ఇన్ని ప్రశ్నలేసిన బాబా, ఇన్ని సార్లు అడిగిన బాబా కూడా ఆ టాపిక్‌ని మార్చేసి, "నువ్వు పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకుంటావా? తీర్చుకుంటాను బాబా. అది రోజూ చేస్తావా? చేస్తాను బాబా. అలా చేసినప్పుడు నువ్వు దుఃఖపడతావా?" అడుగుతున్నారు బాబా. లేదు బాబా, పైగా చాలా సంతోషం కూడా కలుగుతుంది. అంటే రిలీఫ్ ఫీల్ అవుతాం కదా మనం. మార్నింగ్ ఈ కాలకృత్యాలు తీసుకోవడం ఫ్రెష్ అయిపోతాం మనం. ఇరిచి ఇది చెప్తూ నవ్వుకున్నాడు. ఎందుకంటే అప్పుడాయన మలబద్ధకంతో బాధపడుతున్నాడు. ప్రతిరోజు ఉదయం ఈ ఈ మలబద్ధకం జరిగిపోతే ఎంత ఆనందమో ఆయనకు బాగా తెలుసు. అంటే ఈ ఇరిచి ఇది చెప్పి, బాబా ఇలా నన్ను ప్రశ్నించారు. అప్పుడు అర్థమవుతుంది మనకు కూడా అర్థమైపోయింది ఈ పాటికి. ఎలా అయితే ఈ శరీరం పాడైపోతుందో,
ఆత్మ కూడా లోపలుండి చాలా బాధపడిపోతుందండి. ఎప్పుడైతే ఈ శరీరం పాడైపోయిన శరీరంలో ఆత్మలా ఉండిపోయి బాధ అనిపిస్తూ ఉంటుంది. మనం మనకి ఇండైజెషన్ కానీ, మోషన్ కానీ అవ్వకపోతే మనం ఎలా బాధపడతామో, అలాగే ఆత్మ కూడాట. అందుకని నువ్వు కాలకృత్యాలు తీర్చుకుంటే దుఃఖపడతావా? అలాగే ఆత్మ కూడా శరీరాన్ని వదిలితే ఆత్మ కూడా దుఃఖపడదు అని చెప్తున్నారు బాబా. ఈ విషయం చెబుతూ ఇరిచి నవ్వుకున్నట్ట. ఎందుకంటే ఇరిచికి కూడా అలాంటి ప్రాబ్లమ్ ఉంది. బావ అప్పుడు ఆ మృతదేహం వైపునకు చూపిస్తూ, మరణం అనేది ఆత్మ దేహాన్ని అంటే మలాన్ని విసర్జించే ప్రక్రియ. అక్కడ నువ్వు చూచేది ఆత్మ చేత విసర్జించబడిన మలం అన్నట్టు బాబా. ఎలా కంపేర్ చేశారో చూడండి. అందుకే బాబా ప్రతిదీ కూడా భగవంతునితో గడిపే క్షణాలనే ఎక్కువ పోగు చేసుకోండి అని, మిగిలినంతా డస్ట్‌బిన్ అని అట్లా బాబా ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంక డైరెక్ట్‌గా బాబా చెప్పేస్తున్నారు మన శరీరాన్ని దేనితో పోల్చారో చూడండి. అంటే ఎలాంటి జీవితం జీవించాలో కూడా బాబా చెప్పారు. అది కూడా మనం చదువుకున్నాం. మిగిలినదంతా కూడా అసల అది పనికిరానిది అని కూడా చెప్పారు బాబా. అలాంటి జీవితం అసలు జీవించడమే కాదు, నిజమైన జీవితం ఎలా జీవించాలో బాబా మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా బాబా అదే అంటున్నారు. మరణాన్ని చూసిన వెంటనే అది శరీరం రాలిపోయింది అనుకుంటున్నావు నువ్వు. కానీ ఆత్మ చాలా సంతోషిస్తుంది. అందులో ఉన్న ఆత్మ అని చెప్తున్నారు. అది ఎలా అనుకుంటుందంటే, మనం ఎలా అయితే మార్నింగ్ కాలకృత్యాలు తీసుకుంటామో డైలీ, ఆత్మ కూడా అలాగా కాలకృత్యాలు తీర్చుకుంది అనుకోవాలట. శరీరం చనిపోతే గనక ఒక మనిషి చనిపోతే, ఆత్మ కాలకృత్యాలు తీర్చుకుంటోంది అనుకోవాలి తప్ప, ఇంకో రకంగా అనకూడదని చెప్తున్నారు బాబా. అప్పుడు ఇరిచి మాతో ఇలా చెప్పారు. జీవితాంతం మనం ఆత్మ విసర్జించే మనమైన శరీరానికే అమిత ప్రాధాన్యతనిస్తున్నాం. ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం జీవితానికి అన్నది ఇక్కడ ఇరిచి చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ శరీరాన్ని బాబా విసర్జించే ప్రక్రియ అన్నారో, ఆ విసర్జించే ప్రక్రియకే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటున్నాడు ఇరిచి. మరి ఆ ఆత్మేమో నిర్లక్ష్యం చేస్తున్నాం. అలాంటి అద్భుత ఆత్మనేం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరణం అనేది నిజంగా ఆత్మకి చాలా సంతోషం. అందుకే క్రిస్టియన్స్ ఆనందంగా పండగ చేసుకుంటారు అంటారు చూసారా? దాని అర్థం ఇదన్నమాట. మనకి అర్థం తెలియక చనిపోతే ఏడవద్దంటారేంటండి? పండగ చేసుకోమంటారేంటండి? అంటూ ఉంటాం మనం. కానీ బాబా ఇక్కడ చెప్పారు చూడండి. ఆత్మ ఈ కాలకృత్యాలు వదిలినట్టుగా ఈ శరీరాన్ని వదిలేస్తుంది. కాబట్టి ఆత్మకి నిజంగా అది పండగే. మనలందరిలో ఉన్న ప్రతి ఆత్మ కూడా మన శరీరాన్ని వదిలేస్తే కనుక అది నిజంగా చాలా సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతుందనమాట. ఎలాగా మనం ఎలా అయితే కాలకృత్యాలు డైలీ తీసుకుంటే హ్యాపీ పొందుతామో, తీసుకోకపోతే ఎంత ఇబ్బంది పడతామో, అలాగే ఆత్మ కూడా అని చెప్తున్నారు బాబా. అంటూ మీరు ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే, ఈ కాలకృత్యాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ ఆత్మ సంతోషానికి నిర్లక్ష్యం చేస్తున్నారు అంటున్నారు. అలాగే ఇరిచి కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే శరీరానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆత్మనేమో నిర్లక్ష్యం చేస్తున్నాం మనం అందరం అని చెప్పి, ఈ మరణం గురించి బాబా ఈరోజు మనకి ఇది తెలియజేశారు. మరణము అంటే అసలైన మరణం మరణించాలి అంటారు. అసలైన మరణంలోనే జీవించాలి అంటారు బాబా. అంటే అసలైన మరణం అంటే భగవంతుల్లో ఐక్యమవడమే అసలైన మరణం అండి. ఇప్పుడు ఈ ఈ చనిపోవడం, మళ్ళీ జన్మించడం ఇవన్నీ ఇలాంటి జన్మలు చాలా తీసుకున్నాం అని కూడా బాబా అనడానికి గల కారణం ఏంటంటే, ఈ ఆత్మ పరమాత్మలో కలిసేలాంటి మరణం, అలాంటి జీవితం జీవించాలన్నమాట. ఇక్కడ బాబా చెప్పేదది. మరి నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. ఆధ్యాత్మిక శిక్షణ అంటున్నారు. దీని గురించి రుస్తుంబి ఫర్హాటి ఏం చెప్తారో తెలుసుకుందాం. ఆధ్యాత్మిక శిక్షణ రసాయనాల ఫ్యాక్టరీ గురించి పోరాటం. ఇంతకు ముందే నేను చెప్పాను. మెహ్రాబాద్‌లో ఉండే వారి జీవితాలకు కొన్ని విషయాలను కఠిన పరీక్షలుగా ఉంటాయని. మొదటిది అక్కడ ఉంటున్న మిగతా వారి ప్రవర్తన. రెండవది పనులు చేయటంలో పద్ధతి. ట్రస్టు వ్యవస్థీకరించబడిన సంస్థ. దానికొక చైర్మన్, ధర్మకర్తల బృందం, ప్రత్యేకమైన కొన్ని పనులు నిర్వహించడానికి ప్రత్యేక కమిటీలు ఉన్నాయి. వాటికే కొంతమందిని నియమించడం ఉంది. అయినా కూడా ఇన్ని పద్ధతులు అవలంబించినా పనులు ఎప్పుడూ న్యాయబద్ధంగా జరుగుతున్నట్లు కనిపించదు. చెప్తున్నాడు రుస్తుం. అంటే ఇంతకుముందు నేను చెప్పాను. ఈ రసాయనాల ఫ్యాక్టరీ గురించి, మెహ్రాబాద్‌లో జీవితాల గురించి. ఇంకొన్ని విషయాలు మీకు చెప్తాను అంటున్నాడు. జీవితాలు కొన్ని కఠిన పరీక్షలుంటాయి. మెహ్రాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వాళ్ళకి కఠిన పరీక్షలుంటాయి. అవి 2 రకాలుగా ఉంటాయని చెప్తున్నాడు. మొదటిదేంటి? అక్కడుంటున్న మిగతా వారి ప్రవర్తన. అంటే యాత్రికులుగా వెళ్ళినప్పుడు
వాళ్ళ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుందని మనం ఇందాకనే తెలుసుకున్నాం. అదే చెప్తున్నాడు. మొదటిదేంటి అక్కడ వాళ్ళ ప్రవర్తన. రెండోదేంటి పనులు చేయడంలో పద్ధతి. ఏదైనా ఒక పని ఒక ట్రస్ట్‌కి గాని, మెహరాబాద్‌కి కానీ ఓ మంచి చేద్దామని ఓ పని తలపెట్టామనుకోండి. ముందుగా అక్కడ ఏముంటుందంటే ఈ ట్రస్టు ఒక సంస్థ కింద ఉంటుంది గదా! దానికొక చైర్మన్ ఉంటారు. ధర్మకర్తల బృందం ఉంటుంది. ప్రత్యేకమైన కొన్ని పనులు నిర్వహించడానికి కమిటీలుంటాయి. వాటికే కొంతమంది నియమించడం ఉంటుంది. ఇంతమంది ఉన్నా కూడా అక్కడ ఆ పని మనం చెయ్యాలి అంటే అది సజావుగా సాగదు. అన్యాయమే ఉంటుందక్కడ అని చెప్తున్నాడు. అయినా కూడా ఇన్ని పద్ధతులు అవలంబించినా పనులెప్పుడూ న్యాయబద్ధంగా జరుగుతున్నట్లు నాకు కనిపించదు అని చెప్తున్నాడు రుస్తుం. ఇంజినీర్‌గా నాకు సమస్యల పరిష్కారం చేయడం అలవాటు. ఒక ప్రత్యేక కార్యాన్ని నెరవేర్చడానికి ముక్కుసూటిగా ఉండే ఒక శక్తివంతమైన మార్గాన్ని ఎంచుకోవడం నాకిష్టం. కానీ ట్రస్ట్ వైపు నుండి అలాంటి పద్ధతులను అవలంబించడం ఎప్పుడూ కనిపించలేదు. చాలా కాలంగా అక్కడ ఉంటున్న క్రేగ్ ఒకసారి నాకిలా చెప్పాడు. మెహరాబాద్‌లో 2కు 2 కలిపితే 5 కావచ్చు కానీ, 4 అని నీవు పట్టుబడితే అప్పుడు నువ్వు మెహర్ బాబా ఆధీనంలో ఆధ్యాత్మిక జీవనం గడపడం ఎలాగో నేర్చుకోవడానికి చాలా తెలుసుకోవలసి ఉంటుంది. చెప్తున్నాడు క్రేగ్. అంటే ఇతనేమనుకుంటున్నాడు, నా వ్యవహారం ఏంటంటే ముక్కుసూటే. ఉన్నది ఉన్నట్టు చెప్పేసుకోవడం, ఆ పని చేయించేసుకోవడమే తప్ప, ఇలా ముక్కు తిరిగి చెప్పడాలు, న న నెమ్మదిగా చెప్పడాలు అట్లా ఏముండదు. నా పద్ధతది. కానీ క్రేగ్ మాత్రం చెప్పాట. అక్కడున్న స్థిర నివాసం ఏర్పరచుకున్న క్రేగ్ అనే బాబా ప్రేమికుడు రుస్తుంతో చెప్తున్నాడు. "నువ్వు మెహరాబాద్‌లో ఉండాలి అనుకుంటే, ఈ ఆధ్యాత్మిక శిక్షణ నీకు కావాలి అంటే, నువ్వు 2కి 2 5 అంటే 5 అనవలసిందే. లేదు లేదు 4 కదా అని నువ్వు పట్టుబట్టావనుకో, మెహర్ బాబా ఆధీనంలో ఆధ్యాత్మిక జీవనం గడపడం ఎలాగో నువ్వు నేర్చుకోవాలి" అంటున్నాడు. అంటే నొప్పించక తానొవ్వక మొన్నన్నీ మనం విన్నాం. కపటం ఎలా ఉండాలి? పరోక్ష నిందను ఎలా జయించాలి? ఇవన్నీ బాబా ద్వారా మనం తెలుసుకున్నాం కదా! ఇవన్నీ తెలుసుకున్నాకే మీరు స్థిర నివాసం ఏర్పరచుకోండి అంటారు ఈ రిచ్ కూడా. అందుకనే ఇక్కడ క్రేగ్ కూడా ఏమంటున్నాడు? వాళ్ళు ఒకవేళ 2 రెళ్ళు 5 అంటే యెస్ అనియాలి నువ్వు. 4 అని వాదించకూడదు. వాదించావంటే నీకసలు ఆధ్యాత్మిక జీవనం గడపడం కూడా తెలీదన్నమాట అంటున్నాడు. అక్కడ ఉండి పని చేయడం ఒక దైనందిన వైఫల్యపు శ్రమే. ఎందుకంటే పని గురించి ట్రస్ట్ యొక్క తత్వం బాబా వేదాంతం గురించి చేసిన నిర్వచనాన్ని అంటే స్వల్పమైన విషయాన్ని చిక్కు సమస్యగా చేయడం అనే దానిని ఉదహరించినట్లే. ఇందాక మనకు మొన్న కూడా సబ్జెక్ట్ లో తెలుసుకున్నాం. బాబాకి ఎప్పుడూ కూడా ఏది సజావుగా ఉండడం ఇష్టం ఉండదు. ప్రశాంతంగా ఉందంటే అక్కడెక్కడో ఏదో ఒక డిస్టర్బెన్స్ బాబా పెట్టేసేవారట. అర్థం లేకుండా ఇద్దరు దెబ్బలాడేసుకోవడము, లేతే ఏదో ఒక ప్రాబ్లమ్ సృష్టించడము, ఇదంతా కూడా సంస్కార ప్రక్షాళన చేస్తూ ఉంటాడు తండ్రి. అది తెలియక బాబా నన్నిలా అన్నారు, వాడిలా అన్నాడు, వీడిలా అన్నాడు, మెహరాబాద్ పరిస్థితి ఇలా ఉంది. ఇది మనం అనుకుంటాం. కానీ బాబా ఏమనుకుంటున్నారు, బాబా ఏది కోరుకుంటున్నాడు అన్నది మనం మర్చిపోతాం. అందుకే రుస్తువుని రీరిచ్ ఏమన్నాడు, "నీ దృష్టిని బాబా వేంపు నుంచి పక్కకు తిప్పకు" అన్నాడు. ఇక్కడ క్రేగ్ కూడా అదే అంటున్నాడు. ఎందుకంటే ప్రతి వ్యవహారం కూడా న్యాయబద్ధంగా ఉండదు. ఎందుకంటే ఈ దైనందిన వైఫల్యమే కనిపిస్తుంది. నువ్వు ఎంత శ్రమ పడినా కూడా నీకు అది దొరకదు. నువ్వనుకున్నది సాధించలేవు. ఎందుకంటే స్వల్పమైన విషయాన్ని చిక్కు సమస్యగా చేయడం. అంటే సంస్కార ప్రక్షాళన జరుగుతున్నంత సేపు ఈ వైఫల్యం ఉంటూనే ఉంటుంది అని చెప్తున్నాడు. బాబా చెప్పారు కదా! ఎదురుగా కూడా. ఇరిచి కూడా చెప్పాడు. ఇక క్రేగ్ కూడా అదే చెప్తున్నాడు. దానిని ఓపికతో భరించవచ్చు. లేదా ఉత్సాహవంతుడైన మూర్ఖునిలాగా కొంత ఆప్యాయతతో దానిని అంగీకరించవచ్చు. నీకు ఓర్పుందనుకో సహనం వహించు. అంటే తప్పుని తప్పైనా అన్నా కూడా సహనంగా భరించు. లేదా మూర్ఖునిలా వాదించు. వాదించడంలో కూడా నువ్వు ఆప్యాయతను కనబరచాలి అని చెప్తున్నాడు. కానీ నా జీవితాన్ని ఇంకా కఠినతరం చేసిన మూడో విషయం కారణంగా అది ఇంకొక రకంగా మారింది అని చెప్తున్నాడు రుస్తుం. ఎంతో శ్రద్ధతో, జాగ్రత్తగా, అయోమయమైన తర్కబద్ధం కాని నేననే పరిధి నుండి ముందుకెళ్ళడానికి ప్రయత్నించినా, ఆఖరికి దిగ్భ్రాంతికి గురిచేసే విస్ఫోటంలోనే ఉంది అది. ఎప్పుడు ముగిసిపోతుంది? అంటే ఈ ఫ్యాక్టరీ రసాయనాల గురించే ముందు చెప్తున్నాడు. అంటే తను అనుకున్నాడు ఈ ఫ్యాక్టరీని ఎలాగైనా క్లోజ్ చేసేయాలని చెప్పి చాలా మొండి పట్టుదలతో ఈ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మండలి నుంచి గాని, ట్రస్ట్ నుంచి గాని, అక్కడ స్థిర నివాసుల నుంచి గాని ఎవ్వరి నుంచి కూడా సపోర్ట్ రాలేదు.
అప్పటికి నేను ఈ 2 వైపుల నుంచి కాకుండా మూడో విషయం కారణంగా కూడా ప్రయత్నం చేశాను. కానీ నాకు చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలే ఎదురయ్యాయి అని చెప్తున్నాడు రుస్తుం. ఎప్పుడైనా నీవు ఎంచుకునే అవకాశం పొంది, దానిని మండలి వారు చెప్పినట్లే చేసినా, ఆవశ్యకంగా నీవు తప్పు మార్గాన్నే ఎంచుకున్నావని నీకు చెప్పబడుతుంది. ఎప్పుడైనా నీవు ఎంచుకునే అవకాశం పొంది, దానిని మండలి వారు చెప్పినట్లు చేసినా, ఆవశ్యకంగా నీవు తప్పు మార్గాన్నే ఎంచుకున్నావని నీకు చెప్పబడుతుంది. అది ఇతరులు చెప్పడం కాదు, మండలి వారే స్వయంగా అలా చెప్తారు. ఇదే వాస్తవానికి అక్కడ స్థిర నివాసం ఉండేవారి జీవితాలకు, యాత్రికుల జీవితాలకు మధ్య నుండే వ్యత్యాసం అని చెప్తున్నాడు. అంటే ఇది న్యాయంగానే పైకి అందరికీ న్యాయంగానే అనిపిస్తుంది. కానీ మండలి సపోర్ట్ చేయరు. మండలి వారే కాదు, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు కూడా అది సరైన మార్గమైనా కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అప్పుడు నీకు తెలుస్తుంది, ఇక్కడ ఉండడానికి, యాత్రికుడిగా ఉండే జీవితానికి మధ్య వ్యత్యాసం నీకు అవగాహన అవుతుంది అని చెప్తున్నాడు రుస్తుం. యాత్రికులకు నిజానికి దానికి భిన్నమైన వ్యతిరేక అనుభవం ఉంటుంది. వారు వస్తారు. ప్రేమతో మండలి వారు వారిపై కురిపించిన ప్రేమని పొంది, వారు బాబాను అనుసరిస్తున్న విధానం సరైనదేనని ధృవీకరించబడిన భావనతో వెళ్ళిపోతారు. మండలి వారు వారి విధానాలను అంగీకరించారనే భావనతో దానినే కొనసాగించాలనే దృఢ సంకల్పం ఏర్పరచుకుంటారు యాత్రికులు. దానికి బదులు మీరిక్కడే ఉండిపోయినప్పుడు ఆ దృఢ సంకల్పం లోపిస్తుంది. మండలి వారు నిన్ను అడిగినప్పుడు నీవు ఎంత జాగ్రత్తగా దానిని పాటించడానికి ప్రయత్నించినా, నీవు వారి ఆజ్ఞలను ఎంత ఖచ్చితంగా ఆచరించినా, నీవు తప్పు చేశావనేదే ముగింపు. వారిని అసంతృప్తి పరిచానని, ఇంకా ప్రాథమిక విధానంలో నీవు వారికి తలంపులు తెచ్చావనేది చివరి ముక్తాయింపు. బాబాతో మండలి వారి అనుభూతులు అలాగే ఉండేవని తెలిసినప్పుడు అదొక ఓదార్పుగా పనిచేస్తుంది. కానీ కేవలం బుద్ధిగ్రాహ్యమైన అర్థంలో, ఉద్రేకానుసారం అది ఇంకా దుర్భరమైనది అని చెప్తున్నాడు. అంటే ఒక యాత్రికుడిగా మనం వెళ్ళామనుకోండి. మీరెలా బాబాని ప్రేమిస్తున్నారు? మీరు బాబా ఫోల్డ్‌లోకి ఎలా వచ్చారు? నేనిలా బాబాని ప్రేమిస్తున్నాను. ఇలా బాబా అంటే అన్నిట్లికి మండలి చాలా సంతోషంగా యెస్. అలాగే కానియండి. అలాగే చేయండి. అలాగే బాబాని పట్టుకోండి అని అన్నిట్లికి యెస్, యెస్ అని చెప్పి ఆఖరికి ఆ యాత్రికుడు నేను ప్రేమించే విధానం, బాబాని పట్టుకునే విధానం కరెక్టే అని చెప్పే సాటిస్ఫాక్షన్‌తో వెళ్ళిపోతాడు ఇంటికి. కానీ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాడికి అలా కుదరదు అని చెప్తున్నాడు. అన్నీ తప్పులెంచుతారు. అసలు ఆఖరికి ఫైనల్‌గా ఏమంటారంటే, "నీకసలు ఏమీ రాదు. నువ్వు చేసేదన్నీ తప్పే" అని ముగిస్తారట మండలి వాళ్ళు. ఏంటి యాత్రికుడు చెప్పిన మాటలే నేను చెప్పినా కూడా, ఎందుకంటే నేను స్థిర నివాసం ఏర్పరచుకున్న వాడిని కదా! నేనన్న ప్రతి మాట తప్పు. ఆఖరికి ముగింపు ఎలా ఉంటుందంటే, నీలో చాలా మార్పు రావాలి అని. ఆఖరికి ఏమనిపిస్తుంది? ఈ స్థిర నివాసం ఏర్పరచుకున్నవాడు, బాబా ఉన్నప్పుడు కూడా మండలి ఎదుర్కొన్నారు కదా! ఇలాంటి కఠిన పరీక్షలు. మనం మనం కూడా ఓర్చుకుందామనే ఒక ఓదార్పు పనిచేస్తుంటా. కానీ ఇంతలోకి మన మనసేం చేస్తుంది? ఆ! నాకెందుకిలా జరగాలి? అప్పుడు బాబా ఉన్నారు కనుక మండలి తట్టుకున్నారు. ఇప్పుడు బాబా లేరు కదా! నేనెలా తట్టుకోవాలి ఈ పరిస్థితి? అని మనసు మనతో యుద్ధం చేస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులుంటాయి మెహరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక శిక్షణ అంటున్నారు రుస్తుం. మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి. చాలా అద్భుతమైన విషయాలు. ఎందుకంటే ఈ మధ్యన ఈ మెహరాబాద్‌లో కూడా చాలా మంది స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నారు. ఇ ఇ ఇది మనకి ఒక రకంగా పాఠం కింద. అంటే అక్కడ ఎలా మసలాలి? ఎలా ఉండాలి? ఎలాంటి ఇబ్బందులైనా బాబా సంతోషాన్నే కోరాలి. బాబా మీద దృష్టి మరల్చకూడదన్నది మనకి అవగాహన కలిగేలా ఉంది ఈ ఆధ్యాత్మిక శిక్షణ. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు ప్రభువుకి రజని నాకు జై బాబా. బాగా వర్తిస్తుంది. జై బాబా అండి. మీకే కదా! అందరం అనుకుంటున్నాం కదా! మెహరాబాద్ ఎళ్ళాలని. ఆ! ఆ! అది కాదు. ఇప్పుడు ఎలాగో ఉన్నాం కదా! ఇప్పటి నుంచే మాకు మొదలైపోయాయి అన్నీను. పర్వాలేదు. జై బాబా. అంటే ముందరగా మీరు మాకు చెప్పేసారు కొన్ని విషయాలు. ఇంకా కొన్నున్నాయి. కొన్ని తెలుసుకోవాలి ఇంకా. అది. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై ప్రభుకి హారతి ఇవ్వాల్సిందిగా సులోచన గారిని కోరుతున్నాం. జై బాబా అండి. సులోచన గారు. जय मेहर बाबा रजिंदर जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मनसु हारति दे
మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా నీ సేవే మాగిహమో పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మాకిహమో పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధిని సన్నిధి కాగా జీవిత పరమావధిని సన్నిధి కాగా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మానస చోరా మది గైకోరా మానస చోరా మది గైకోరా శాశ్వత మౌని దరిరానీరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితో మా మనసులో నీకు అంజలితో మా మనసులో నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిరే మనసు హారతిరే మనసు హారతిరే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंदर की जय मेहर बाबा आंटी नीకు जय बाबा अवतार मेहर बाबा की जय చల్లని మా స్వామి సెలవీయవయ్యా
చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా. మెహరు నామమే నిత్యం కీర్తించులాగో, మెహరు నామమే నిత్యం కీర్తించులాగో, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय।